గులాబీ పార్టీలో తనదైన మార్కుతో మంచిర్యాల జిల్లాలో తన హవాను చాటుకున్నారు ఆ నేత. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో మెల్లమెల్లగా గులాబీ బాస్కు దూరమవుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొండిచేయి చూపించినా భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటానని హామీ ఇచ్చింది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? అయితే స్థానిక ఎన్నికల్లోనూ ఆ నాయకుడికి అదే సీన్ రిపీట్ అవుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గులాబీ పార్టీలో పరిచయం అక్కరలేని వ్యక్తి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. అయితే ప్రస్తుతం ఓదేలు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓదేలు స్థానంలో ఎమ్మెల్యే టికెట్ను బాల్కసుమన్కి కేటాయించింది. దీంతో ఓదేలు అనుచరవర్గం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనలు చేసింది. కానీ ఆ తర్వాత కేసీఆర్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ రావడంతో ఆయన బాల్కసుమన్ గెలుపునకు పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓదేలుకు నిరాశ ఎదురైంది. పెద్దపల్లి నుంచి పోటీకి ఓదేలు పేరు తెరమీదకొచ్చినప్పటికీ పార్టీ అధిష్టానం లెక్కలోకి తీసుకోలేదు. అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి జాయిన్ అయిన బొర్లకుంట వెంకటేష్ నేతకు టికెట్ కేటాయించడంతో మంచిర్యాల జిల్లాలో ఓదేలు విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తామని పార్టీ గతంలో హామీ ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఓదేలుకు ఎమ్మెల్సీ వచ్చేదాకా పూర్తిగా అనుమానమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంథని, ఆసిఫాబాదుల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు జడిపి చైర్మన్లుగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జడిపి చైర్మన్ గా ఓదేలును కానీ వారి కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఓదేలు పేరు ప్రకటించకపోవడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన వారిలో ఆందోళన నుంచి మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఓదేలుకిచ్చిన హామీతో ఓదేలు టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లోనూ ఓదేలును టీఆర్ఎస్ వర్గాలు పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన ఓదేలు ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓదేలు, అతని వర్గీయులు వ్యవహరించిన తీరుపై పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓదేలు వర్గమంతా సుమన్కి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉండడంతో ఓదేలుకి రాజకీయంగా ఎలాంటి పదవులొచ్చే అవకాశమే లేదని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.